గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు. సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించిందండి. పార్వతీదేవి అన్న గౌరీదేవి అన్న ఒక్కరే అండి. చిన్నతనంలో గౌరీదేవి చలికత్తెలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చొక్క నేలకు తాకిన వెంటనే ఒక మొక్కగా పుడుతుంది. ఈ వింతను చలికత్తెలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై రుద్రాంశంతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజుకు అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకునైతే కోస్తుంది. ఆ ఆకు కోసిన వెంటనే గౌరీదేవి వేళ్లంతా ఎర్రబడిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది అని చెప్పాడట. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయాల దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాలను కాపాడుతుంది. గౌరీదేవి చెలికత్తెలతో గోరింటాకు పెట్టుకుంటుంటే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేశం వచ్చిందట. నుదుటిని కూడా ఈ ఆకును పెట్టుకుంటే నాకున్న ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని గౌరీదేవిని అడగగా నుదుటిని పెట్టుకుంటే ఈ ఆకు పండదని గౌరీదేవి చెప్పిందట.